పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? పులిరాజాకేంటి అతి పనులు చేస్తే వాడి అమ్మమ్మ మొగుడికి కూడా వస్తుంది. అసలు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని అనుకుంటున్నారా? కొద్దిసేపు వినండి, మీకే అర్థమైపోతుంది. ఈ మధ్య కాలంలో మనకు ఈ ఎయిడ్స్ అనే పదం చాలా వరకు వినపడలేదు. దానికి కారణం ప్రజల్లో వచ్చినటువంటి అవేర్నెస్, అలాగే హెచ్ఐవి కేసులు బాగా తగ్గిపోవడం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎయిడ్స్ అనే ఒక వ్యాధి ఉంది అని చాలా మంది మర్చిపోయారు. మనం మరిచిపోయినా ఈ హెచ్ఐవి వైరస్ ఊరికే ఉండదు కదా. మళ్ళీ నేనున్నాను రోయ్, నా పవర్ చూపిస్తా అని వచ్చేసింది కూడా. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే యాడ్ ఒకప్పుడు మారు మోగిపోయింది కదా. ఈ అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలోనో అన్ని ఐటీ టెక్ పార్కుల దగ్గర, ఐటీ క్యారిడార్స్ దగ్గర వినిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండే బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, ఢిల్లీ లాంటి సిటీస్లో, అక్కడుండే హైటెక్ ఏరియాస్లో ఈ పులిరాజా అడ్వర్టైజ్మెంట్ అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ హెచ్ఐవి జోలికి 2024, 2025 సంవత్సరంలో వెళ్ళింది ఎవరో తెలుసా? రాత్రిపూట లారీలు తోలుతూ ఏదో సుఖం ఆశించి అన్సేఫ్ సెక్స్ చేసేవాళ్ళు కాదు. అలాగని పల్లెటూళ్ళలో ఏదో తెలిసి తెలియక అంతగా అవేర్నెస్ లేని ప్రజలు కాదు. అన్నీ తెలిసి బాగా చదువుకొని ప్రపంచాన్ని కూర్చున్న చోటు నుంచే నడిపిస్తూ లక్షలు శాలరీలు తీసుకుంటున్నారు వారే సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఐటీ సెక్టార్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్న వారిలో ఈ హెచ్ఐవి కేసులు బాగా ఎక్కువగా నమోదు అవుతున్నాయని నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చెబుతోంది. నాకో ఇచ్చిన ఈ రిపోర్ట్స్ ఇప్పుడు దేశం మొత్తాన్ని భయపెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊరిలో కూడా, అంతెందుకు ప్రతి గల్లీలో కుప్పలు తెప్పలుగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేని ఇల్లు లేదు. ఇప్పుడు నాకో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లోనే ఈ హెచ్ఐవి ఎక్కువగా ఉంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రతి ఊరిలోనూ ఉన్నారు. కాబట్టి దేశమంతా ఈ హెచ్ఐవి ఈజీగా వ్యాపించే అవకాశం ఉంది. అసలు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లోనే ఈ హెచ్ఐవి ఎందుకు ఎక్కువగా పెరిగిపోయింది అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి వారి యొక్క లైఫ్ స్టైల్, ఇక రెండవది వచ్చేసి నెగ్లిజెన్స్. ఒక 10-15 సంవత్సరాల క్రితం దేశమంతా ఈ హెచ్ఐవి కేసులు బాగా విస్తృతంగా ఉన్నాయి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే అడ్వర్టైజ్మెంట్ పుట్టుకొచ్చింది. ఆ యాడ్ సహాయంతో, అలాగే మరికొన్ని మంచి ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేసి గవర్నమెంట్ బాగా క్యాంపెయిన్ చేసి అందరిలోనూ అవేర్నెస్ తెప్పించింది. ప్రజల్లో కూడా బాగా అవేర్నెస్ పెరిగిపోయి, అలాగే దీని జోలికి వెళ్తే చస్తాంరా అనే భయం కూడా పెరిగి అన్సేఫ్ సెక్స్కు దూరంగా ఉన్నారు. ఆటోమేటిక్గా హెచ్ఐవి కేసులు తగ్గిపోయాయి. దీని తర్వాత మనుషులపైన కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు అటాక్ చేశాయి. వీటిలో చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్ లాంటి వ్యాధులు ఉన్నాయి. దీని తర్వాత ప్రాణాంతకమైనటువంటి వైరస్, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వైరస్, అదే కోవిడ్-19 2020 సంవత్సరంలో వచ్చేసింది. ఈ కోవిడ్-19 నుంచి బయటపడడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఇదంతా జరుగుతున్న సమయంలో అందరూ కూడా హెచ్ఐవిని కొంచెం నెగ్లెక్ట్ చేశారు. ఇలా నెగ్లెక్ట్ చేసిన వారిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి టైంలో నాకో డిసెంబర్ 1న అంటే ఎయిడ్స్ డే సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వారిలో ఈ హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చాయి అని చెప్పేసింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నంత మాత్రాన ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చేయదు. వారి లైఫ్ స్టైల్ వలనే ఈ ఎయిడ్స్ వ్యాధి అటాక్ అవుతుంది. 2024, 2025 సంవత్సరంలోనే ఒక్క తెలంగాణలోనే 9,000కు పైగా హెచ్ఐవి పాజిటివ్ కేసులు ఫైండ్ అవుట్ అయ్యాయి. వీరిలో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టు చదువు ఉంది, జాబు ఉంది, లక్షల్లో జీతాలు వస్తున్నాయి, చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ఎయిడ్స్ పైన అవేర్నెస్ ఉంది, కానీ మినిమం కామన్ సెన్స్ లేదు. ఈ కామన్ సెన్స్ లేకుండా పోవడానికి కారణం వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా లీడ్ చేస్తున్నటువంటి లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ వచ్చేసి వీకెండ్ పార్టీ కల్చర్. వారమంతా ఆఫీస్లో టెన్షన్స్, మేనేజర్ టార్చర్, బగ్ ఫిక్సింగ్, డెడ్ లైన్స్, ప్రొడక్షన్ రిలీజెస్, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియనటువంటి జాబు. ఇంత నరకం లాంటి జీవితం చూస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి శుక్రవారం సాయంత్రం అయితే చాలు
పండగే. పార్టీలు, పబ్బులు, మందు తాగడం, డ్రగ్స్ కొట్టడం ఇదే పని. ఈ మందు తాగిన వాడికి, డ్రగ్స్ తీసుకున్న వాడికి మైండ్ కాన్షియస్ లో ఉండనే ఉండదు. వారికి ఎంత సీరియస్ మ్యాటర్ అయినా కూడా చాలా సింపుల్ గా కనిపిస్తుంది. దీనికి తోడు ఈ డేటింగ్ యాప్స్, ఎవరిని పడితే వారిని కలవడం, ఏది పడితే అది చేయడం. అంటే ఏం చేస్తున్నామో, దేనికి చేస్తున్నామో అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా, కాండోమ్స్ లేకుండా అన్సేఫ్ సెక్స్ చేయడం. నార్త్ ఇండియా నుంచి బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చినటువంటి యూత్ లోన్లీనెస్ను భరించలేక డేటింగ్ యాప్స్ లేదా వీకెండ్ పార్టీస్ ద్వారా మల్టిపుల్ పార్ట్నర్స్ను ఫిజికల్గా కలుస్తారు. పైకి చూడడానికి స్మార్ట్గా ఉంటే వారికి హెచ్ఐవి లేదని నిర్ధారించలేం కదా. అలా ఆ విధంగా ఈ సాఫ్ట్వేర్లో ఈ ఎయిడ్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఈ బయటపడ్డ కేసులు కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి టెస్టులు చేయించుకున్న వారివి మాత్రమే. సమాజానికి భయపడుతూ టెస్టులు చేపించుకోకుండా ఉన్న వాళ్ళు మరెంతమంది ఉన్నారో. వీళ్ళ వల్ల మరీ డేంజర్. ఎందుకంటే ఒకవేళ వీళ్లకు హెచ్ఐవి పాజిటివ్ ఉంటే వీళ్ళ పార్ట్నర్స్తో కలిసినప్పుడు వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి కాబట్టి. ఒకవేళ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీ అయితే వారికి పుట్టపోయే బిడ్డకు కూడా ఈ హెచ్ఐవి సోకే ఛాన్సెస్ ఉన్నాయి. మీ లైఫ్లో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది కదా. మీరు గనక ఏదైనా పొరపాటు చేసి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి టెస్టులు చేపించుకోండి. కనీసం మీతో ఉన్న వారిని చావు నుంచి తప్పించిన వారు అవుతారు. ఈ హెచ్ఐవి వైరస్ సోకిన వారు ఎయిడ్స్ వ్యాధితో చనిపోకుండా ఉండడానికి ఎలాంటి మందులు కనిపెట్టలేదు ఇప్పటి వరకు. కానీ ఈ ఎయిడ్స్ వ్యాధికి కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది. అదే ఏఆర్టీ, యాంటీ రెట్రోథెరపీ. ఈ ఏఆర్టీ గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి వైరస్కు అలాగే ఎయిడ్స్కు ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి హెచ్ఐవికి అలాగే ఎయిడ్స్కి తేడా తెలియదు. రెండు ఒకటే అనుకుంటారు, కానీ రెండింటికి చాలా తేడా ఉంది. హెచ్ఐవి అనేది ఒక వైరస్, ఎయిడ్స్ అనేది ఒక రోగం. ఎప్పుడైతే ఈ హెచ్ఐవి వైరస్ మానవుని శరీరంలోకి చొరబడి మానవుని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ను దెబ్బ కొడుతుందో ఆ కండిషన్నే ఎయిడ్స్ అంటారు. ఎప్పుడైతే ఒక మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందో ఎలాంటి చిన్న జబ్బు వచ్చినా కూడా మన బాడీ ఆ జబ్బుతో పోరాడలేదు. అందుకే ఈ హెచ్ఐవి వైరస్ సోకినటువంటి మనిషికి అన్ని రకాల జబ్బులు అటాక్ అవుతాయి. వైరల్ ఫీవర్స్, వామిటింగ్స్, మోషన్స్, బాడీ ఇన్ఫెక్షన్స్, స్టమక్ పెయిన్, బాడీ పెయిన్. ఈ జబ్బులన్నింటినీ కూడా ఎదుర్కొనే ఇమ్యూన్ పవర్ ఆ మనిషికి లేక అలాగే ఆ జబ్బులు ఉండిపోయి చివరికి బాడీ వీక్ అయి ఎయిడ్స్తో చనిపోతున్నాడు. అంటే హెచ్ఐవి అనే వైరస్ ఎప్పుడైతే మనిషి బాడీలోకి చొరబడి ఆ మనిషి బాడీకి డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు అతనికి ఎయిడ్స్ రోగం వచ్చినట్లు. సో హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఎయిడ్స్ అంటే హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత బాడీ ఫేస్ చేసేటువంటి కండిషన్. ఇంతకు ముందే చెప్పినట్లు ఈ హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత వచ్చేటువంటి ఎయిడ్స్ వ్యాధిని నయం చేయడానికి కంప్లీట్గా మందులు అయితే కనిపెట్టబడలేదు. కానీ దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంది. అదే ఏఆర్టీ, యాంటీ రెట్రోథెరపీ. ఈ ఏఆర్టీ ద్వారా ఎయిడ్స్ వ్యాధిని కంప్లీట్గా నయం చేయలేరు, కానీ ఎయిడ్స్ వ్యాధి సోకిన వారి చావుని అలాగే ఈ వ్యాధి తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. ఈ ఏఆర్టీ ద్వారా వాళ్ళ లైఫ్ను నార్మల్గా లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇక మళ్ళీ మన మ్యాటర్లోకి వస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకో రిలీజ్ చేసినటువంటి ఈ రిపోర్ట్స్తో లైఫ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత హ్యాపీ మూమెంట్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా కూడా మన బాడీ పైన మనకు కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకే ఒక తప్పు మీకు మీ జీవితాన్నే లేకుండా చేస్తుంది. మీకే కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళకు కూడా చావును కొని తెస్తుంది. దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. ఎప్పుడు పొరపాటున కూడా ఆ లైన్ను క్రాస్ చేయకూడదు. ఇంకొక విషయం చెప్తా, ఇది మీకు కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు. అదేంటంటే హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటాడు. వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్, ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఆ హస్బెండ్కు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆఫీస్లో. మేనేజర్తో దొబ్బులు, టెన్షన్స్, డెడ్ లైన్స్, ప్రొడక్షన్ రిలీజెస్ అన్నీ కూడా. వాడు అన్ని 1,00,000 తలనొప్పులు పడి ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉందామని ఇంట్లో ఉండే పెళ్ళాం వాడిని టార్చర్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఆఫీస్లో టెన్షన్లు పడి ఇంట్లో పెళ్ళాంతో టార్చర్ అనుభవించలేక వాడు ఇంకొక గూటిని చూసుకుంటాడు. వాడు ఒక గూటి దగ్గర ఆగడు కదా, ఇంకొక 10 గూళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏదో ఒక గూటిలో తేడా కొడుతుంది. ఎక్కడో ఒక చోట ఈ హెచ్ఐవిని అంటించుకుంటాడు. ఈ హెచ్ఐవిని అంటించుకున్నవాడు మానంగా ఉంటాడా? మళ్ళీ ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చి పెళ్ళానికి అంటిస్తాడు.
పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే పిల్లోళ్ళకు కూడా వస్తుంది. అందుకనే ఆఫీస్లో 1,00,000 టెన్షన్లు పడి ఇంటికొచ్చిన మొగుళ్లను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. కొంచెం వాళ్ళకు ఫ్రీ టైం ఇవ్వండి. మీరు అలిగి బొంగమూతులు పెట్టి మీరు మీ ఈగోలతో వాడిని టార్చర్ పెట్టినారనుకో, వాడు ఏదో ఒక అతి పని చేస్తాడు. దాని కారణంగా మీరు కూడా పోతారు. జాగ్రత్త. వాడు గొడ్డులాగా కష్టపడేది మీకోసమే కదా. ఏం వాడు సంపాదించింది వాడు మాత్రమే తినలేదు కదా, మీకోసమే కదా అంత కష్టపడుతున్నాడు. కాబట్టి వానికి మినిమం రెస్పెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదే సాఫ్ట్వేర్ పులిరాజాల కథ. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.